నాకు చిన్ననాటి నుండి హారర్, మిస్టరీ, థ్రిల్లర్ కథలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే యూట్యూబ్‌లో హారర్ కథలు చెప్తూ పాపులర్ అవ్వాలి అనుకున్నాను. 2 మంత్స్ నుండి నేను ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా నాకు వీలైనంతగా యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. డే మొత్తం డెలివరీ బాయ్‌గా డ్యూటీ. నైట్ 2-3 AM దాకా యూట్యూబ్ వీడియోస్ కోసం స్క్రిప్ట్ రాయడం, ఇమేజ్ డౌన్లోడింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ అంటూ కష్టపడుతున్నా. ఒక్కరు కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియోస్‌ని ఎవ్వరూ చూడట్లేదు. మిగతా యూట్యూబర్స్ నా తర్వాత మొదలైన అందరూ సక్సెస్ అవుతున్నారు. నేను మాత్రం లూజర్‌గా మిగిలిపోతున్నా. నాలో అసూయ పెరిగింది. యూట్యూబ్‌లో పాపులర్ అవ్వడం కోసం షార్ట్ కట్స్ వెతుకుతున్న నన్ను డార్క్ మ్యాజిక్ బాగా అట్రాక్ట్ చేసింది. డార్క్ మ్యాజిక్‌లో మనుషుల్ని వశపరుచుకోవడానికి ఒక మార్గం ఉందని తెలుసుకున్నా. అమావాస్య నాడు రాత్రి 2వ జామున నా కెమెరా తీసుకొని శ్మశానానికి వెళ్ళాను. నా రక్తాన్ని కెమెరా లెన్స్ మీద చిందించి ఆ శ్మశానంలో కూర్చుని క్షుద్ర మంత్రాలు చదవడం మొదలుపెట్టాను. మంత్రాలు పూర్తయ్యేసరికి నా వెనుక నుండి ఏదో నా కెమెరాలోకి ప్రవేశించడం నాకు తెలిసింది. ఆ రాత్రి నుండి అంతా మారిపోయింది. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నంబర్ 1గా ఉండేది. ఒక్కసారిగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ రావడం మొదలైంది. నా వీడియోస్‌లో నేను ఏం చెబుతున్నానో వినడం మానేసి నా వ్యూవర్స్ నా కళ్ళనే చూస్తూ ఉండేవారు. మీ కళ్ళని చూస్తుంటే ఏదో తెలియని ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతున్నాం అని వేలల్లో కామెంట్స్. మెల్లగా వ్యూవర్స్ నా వీడియోస్‌కి ఎడిక్ట్ అవ్వడం మొదలైంది. నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయితే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించేవారు. ఇలా జరుగుతుండగా అది నాకు స్పెషల్ డే. 1,000,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఒక స్పెషల్ లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటిలో అందరూ కామెంట్స్‌లో నీ వెనుక ఉన్న ఆ బ్లాక్ షాడో పర్సన్ ఎవరు? అతని ప్రెజెన్స్ మాకు కాస్త ఇబ్బందిగా ఉంది. అతన్ని లైవ్ నుండి రిమూవ్ చెయ్యు అని కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. నాకసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రూమ్‌లో నేను ఒంటరిగా ఉన్నాను. నాకు కాస్త భయం మొదలైంది. నా దగ్గర ఉన్న సెకండ్ ఫోన్‌లో నా లైవ్‌ని ఓపెన్ చేశాను. వాళ్ళు చెప్పింది నిజమే. నా వెనుక ఒక షాడో పర్సన్ నిలబడి ఉన్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇంతలో ఒక్కసారిగా ఆ షాడో నా గొంతు పట్టుకొని గట్టిగా నొక్కడం మొదలుపెట్టింది. వ్యూవర్స్ అది ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనుకొని అలాగే చూస్తున్నారు. బట్ నాకు మాత్రం నా చావు కనబడుతుంది. ఇంతలో సడన్‌గా లైవ్ స్ట్రీమ్ ఆగిపోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి నేను మిస్సింగ్. నా కెమెరా కూడా మిస్సింగ్. నేను ఏమయ్యానో ఎవ్వరికీ తెలీదు. బట్ స్టిల్ నా యూట్యూబ్ ఛానల్‌లో డైలీ 30 మినిట్స్ డ్యూరేషన్‌తో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియోలో ఒక డార్క్ రూమ్. ఆ రూమ్‌లో ఎవరివో ఏడుపులు. స్టిల్ వ్యూవర్స్ డైలీ ఆ వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతూనే ఉంది. నేను అనుకున్నది సాధించాను. యూట్యూబ్‌లో పాపులర్ అయ్యాను. బట్ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ 30 మినిట్స్ వీడియోలో ఒక డార్క్ రూమ్‌లో వినిపించే ఏడుపు, ఆ ఏడుపు నాదేనని. ఆ చీకటి గదిలో నుండి నా ఆత్మ విడుదల కోసం విలపిస్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ. నా ఆత్మను ఈ నరకం నుండి విడిపించండి.